వెడుతున్నాను అన్న విషయము బాహ్యమునందు సర్వకాలములలో మీకు స్ఫురణలో ఉన్నప్పుడు మీరు పట్టుపంచ కట్టుకుని ఆచమనం చేసి అప్పుడు విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడం పెద్ద గొప్పేం కాదు. అది మామూలు పూజ. అంటే నేను తక్కువ చేసి మాట్లాడటలేదు. మీరు పూజ చేస్తున్నారని మీకు తెలుసు, మీరు విష్ణు సహస్రం చదివారు. కానీ మీకు ఏం చెయ్యాలో తెలియనటువంటి అగమ్య గోచరమైన కష్టం ఒకటి వచ్చింది. అప్పుడు ఇంకా మీ ఆలోచనలు బ్లాంక్. మీకప్పుడు ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. మీరు ఆలోచించడానికి కూడా ఇంకా టైం ఏం లేదు మీకు. అటువంటి స్థితి. పురిటికి అమ్మాయిని తీసుకొచ్చారు ఇంటికి. బయట హోర్ర వాన, రోడ్లన్నీ మోకాలు లోతు నీటిలో నిలబడిపోయి ఉన్నాయి. మీ కారు మీరు కిందకి దింపినా సైలెన్సర్ లోకి నీళ్లు వెళ్ళిపోతాయి, కారు ఆగిపోతుంది. ఓ పిడుగులు పడిపోతున్నాయి. రిక్షా కూడా ఎవడూ కట్టడు. అలాంటి స్థితిలో అనుకోకుండా మీ అమ్మాయికి నాన్నగారండి నిప్పులు వచ్చేస్తున్నాయని చెప్పి కలగ తిరిగిపోతోంది అనుకోండి మంచం మీద. ఇప్పుడు మీరేం ఆలోచిస్తారు? మీకు కారులున్న స్నేహితులందరూ జ్ఞాపకానికి రావచ్చు, కానీ కారు వెళ్ళేటటువంటి పరిస్థితి ఆ రోజు లేదు. ఏ కారు వెళ్ళదు, ఒక రిక్షా దొరకదు. మీరు పిల్లని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. ఫోన్లు అప్పటికే డెడ్ అయిపోయాయి, గాలికి వైర్లన్నీ తెగిపోయాయి. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలని వేళ్లు విరుచుకున్నది పూజ కాదు. అప్పుడు ఈ కష్టం వస్తే ఏం చెయ్యాలన్నప్పుడు హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అంటూ ఆ పిల్లని చేతుల మీద పట్టుకుని వెళ్ళిపోతున్నాడు అనుకోండి. నా దృష్టిలో వాడు భక్తుడు, వాడు పూజ, వాడిది పూజ. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే హనుమ ఆ పూజ చేశారు. శిశుపా వృక్షం మీద కూర్చున్నారు. ఆయన అనుకోలేరు సీతమ్మ తల్లి ఉరిపోసుకుంటుందని. అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటామే ఇంగ్లీష్ లో, అలా అమ్మవారంది. ఇక్కడ నేను బతికుండడం అనవసరం, నేను ఉరిపోసేసుకుంటానంది అని ఒక్కసారి అహంగమిష్యామి యమస్య మూలం అని, నేను యమస్థానానికి వెళ్ళిపోతున్నానంది అని ఎవరు ఊహించరు. తాడుముక్కుందా, తప్పెటుందా, విషం ఉందా, కత్తుందా, గదుందా, ఏముంది అక్కడ? తన జుట్టు తన కంఠం చుట్టూ తిప్పేసి శిశుపా వృక్షపు కొమ్మ దింపి ఉరిపోసేసుకుంటాను. వాల్మీకి మహర్షి అన్నారు, ఏవం బహువిధాం చింతాం చింతయిత్వా మహాకపి సంశ్రవో మధురం వాక్యం వైదేహ్యం వ్యజహార. ఇప్పుడు పైన కూర్చున్న ఆయనకి అగ్ని పరీక్ష వచ్చింది. ఉరిపోసుకుంటున్నావిడికి కాదు పరీక్ష అసలు. ఎందుకని? కొన్ని కోట్ల వానరములు భూమండలమునకు దశ దిశల వెతుకుతుంటే దక్షిణ తీరమునకు వచ్చి సముద్రమును దాటలేక కొన్ని లక్షల వానరములు ఉండిపోతే మీ ప్రాణములు సీతమ్మ దర్శనము చేసి నేను రక్షిస్తానని మాట ఇచ్చి 100 యోజనలు సముద్రములు గడచి ఈవలి ఒడ్డుకు వచ్చి శిశుపా వృక్షం మీద కూర్చుని సీతమ్మ తల్లి దర్శనం చేసినటువంటి భాగ్యమును పొందిన వాడను నేనొక్కడను. తిరిగి వెళ్లి రామచంద్రమూర్తికి సీతమ్మ తల్లి క్షేమవార్త చెప్పవలసిన తరుణములో సీతమ్మ తల్లి మరణము సంభవిస్తే నేను ఇక్కడికొచ్చి దర్శనము చేసి మాత్రము ప్రయోజనమేమి? పోనీ అలాగని అమ్మా నేను రామదూతని, రాముడు క్షేమంగా ఉన్నాడని చెబుదామంటే ఆయన సహజముగా వానరుడు. సంస్కృతంలో మాట్లాడితే అమ్మ అనుమానపడుతుంది, ప్రచ్ఛన్న రూపం ధరిస్తే అసలు ఒప్పుకోదు. అమ్మ అప్పటికే అపారమైన నిర్వేదమును పొందేసి ఉన్నది. ఎందుకని? నేను చేసినటువంటి పనులన్నీ నిరర్థకమైపోయాయి. అనన్య దైవత్వమియం క్షమాచ భూమౌచ శయ్యానియమశ్చ ధర్మే పతివ్రతాత్వం విఫలం మమేదం కృతం కృతజ్ఞేష్విమ మనుషాణం అనేసింది ఆవిడ. నేను చేసిన పూజ నిరర్థకమైపోయింది, రాముడు రాలేదు, నన్ను రక్షించలేదు, నేను బ్రతికనవసరం, నేను ఉరిపోసేసుకుంటానంది అని ఉరిపోసేసుకుంటోంది. ఇంత నిర్వేదంలో ఉన్న వ్యక్తితో మీరు ఏం చెప్తే నమ్ముతుంది ఆవిడ? ఏం చూపిస్తే సాక్ష్యం ఆవిడ నమ్ముతుంది? ఆవిడ కంటికి ఎవటి చూసినా రావణాసురుడిలాగే కనపడుతున్నాడు. ఈ తరుణంలో ఏం చెయ్యాలి అంటే మహర్షి అన్నారు, సంశ్రవో మధురం వాక్యం వైదేహ్య వ్యాజహార. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఏమి ఆలోచించాలో తెలియనటువంటి దిక్కుతోచని స్థితి వచ్చేస్తే మహాభక్తుడైనటువంటి హనుమ నోటి వెంట అప్రయత్నంగా వచ్చేది ఏదంటే రామకథే వచ్చేస్తుంది. ఎంత ఉపాసన చేసేసిన వారో చూడండి. మనం నోటితో ఒక మాట అంటాం, నాకు ఈశ్వరుడు దిక్కండి అంటాం. నిజంగా కష్టం వచ్చిందనుకోండి, వాడు ఉన్నాడన్న పూనిక ఏమి యథార్థం? నీ పక్కనున్న భార్యతో నువ్వు మాట్లాడతావు, నీకు ఎక్కడో ఉన్న స్నేహితుడితో సెల్లు 10 మాటలు ట్రై చేస్తావు, లేకపోతే ఎవన్నో కష్టానికి సమస్య అడుగుతావు. నువ్వు ఉన్నాడని నీ ఈశాన్యపు గదిలో పెట్టి పూజిస్తున్నవాడు ఉన్నాడన్న పూనిక నీకుంటే వాడి నామం ఎందుకు చెప్పవప్పుడు? నువ్వు చెప్పితే పలకడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు. కలడు కలండెనడు వాడు కలడో లేడో సంశయాత్మ వినశ్యతి. నీకు అనుమానం,
నువ్వు కాని ఉన్నాడన్న పూనికతో నువ్వు వాడి నామము చెప్పగలిగితే నీకు ఇక్కడ ఉంటే విశ్వాసం, వెంటనే వాడు ఏదో రూపంలో వచ్చి పరిష్కరించేస్తాడు నీ సమస్య. నీకు అనుమానం అక్కర్లేదు, వాడు సమస్య పరిష్కరించి తీరుతూనే ఉంటాడు. అందుకే భక్తికి ఏది తార్కాణము, నీ విశ్వాసమే ప్రాతిపదిక. అందుకే ఆయన నోటి వెంట కష్టంలో ఉన్నప్పుడు ఏమొస్తుంది మాట అంటే రామకథే వస్తుంది ఆయనకి. అందుకే వెంటనే రాజాదశరథో నామ రథకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి రుజుర్రాశి మహాయశ, రామకథ మొదలెట్టేశారు. ఇంత ఉరిపోసుకుందామని నిర్వేదానికి లోనైపోయినటువంటి తల్లి చెవిన పడినటువంటి రామకథ ఇద్దరి ప్రాణములు నిలబెట్టింది. చాలా మంది అంటారు సీతమ్మ తల్లి ప్రాణములు నిలబెట్టింది అంటారు, అబద్ధం. హనుమ ప్రాణములు ముందు నిలబెట్టింది. ఎందుకని? నిజంగా తల్లి మరణించక్కర్లేదు, జుట్టు ముడి గట్టిగా పడి స్పృహ తప్పి కింద పడిపోయింది అనుకోండి, ప్రాణములే విడిచిపెట్టేస్తారు పైన హనుమ. ఎందుకని? మహాపరాధం జరిగిపోయింది. ఎవరు ముందు బ్రతికారండి? సీతమ్మ బ్రతకడం వల్ల హనుమ బ్రతికారు ముందు. ఇద్దరిని బతికించింది రామకథ. ఎలా బతికించింది? ఆ సమయమునకు సర్వకాలముల యందు తన నమ్ముకున్న పరమేశ్వరుని యొక్క నామము కథ, ఈ కథ రక్షిస్తుందా, ఈ కథ ఆవిడ వింటుందా, ఇది చెప్తే ఆవిడ చెవిన పడుతుందా, ఏం ఆలోచించారు ఆయన? చెప్పేశారంతే. ఎందుకు చెప్పేశారు? అంతే. ఏం ఆలోచించాలో తెలియని పరిస్థితులలో భగవన్నామం నోటి వెంట రావడం, ఇది భక్తికి పరాకాష్ట. ఇది యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చే తత్వద్గమిష్యామి లంకాం రవణపాలితాం. అప్పుడు కూడా అదే పూనిక, అదే భక్తి, అదే రామకథ ఇద్దరిని రక్షించింది. యథార్థమునకు సీతమ్మ ఈ పరీక్ష హనుమకి పెట్టింది. ఇప్పుడు ఏం చేస్తావు ఇటువంటి పరిస్థితిలో? రామకథ చెప్తే అమ్మ వెంటనే పైకి చూసింది. చూసి తల్లి ఒక్క మాట అందంటే, ఎంత మంచి మాట చెప్పావురా, ఎంత తీపి కబురు చెప్పావురా, ఎంత గొప్ప రామకథ చెప్పావురా. ఏమిటిదని అర్థం? ఈ చెప్పిన మాటలు యథార్థముగాక ఎవరు ఎంత కష్టములో కూడా ఆలోచించుకోవడానికి ఏ అవకాశము లేని సమయములో కూడా తను నమ్ముకున్న దైవము యొక్క కథానామము మాత్రమే ఆయన నోటి వెంట వచ్చిందో, అటువంటి భక్తి, అటువంటి పారవశ్యము ఈతని యందు సర్వకాలముల యందు నిలబడి ఉండుగాక. అందుకని ఆ స్వయంభువైనటువంటి బ్రహ్మ, ఆ వాచస్పతి, ఆయనతో పాటుగా బృహస్పతి పక్కన నిలబడినటువంటి ఇంద్రుడు, నమోస్తు వాచస్పతయే సవజ్రిణే స్వయంభువే చైవ హుతాశనాయ చ అనేన చోక్తం యదిదం మమగ్రతో అనౌకసా తచ్చ తదాస్తు నాణ్యదా. ఏ మాట పైన నిలబడి చెప్పబడినదో అది యథార్థముగాక. అంటే ఆయన పూనిక అటువంటిది. ఆ పూనిక సర్వకాలముల యందు విజయమునే పొందుగాక. ఇది మనోజవం అంటే. ఎంత దూరం దర్శనం చేస్తే ప్రార్థనా శ్లోకంలో ఆ మాట పడిందో మీరు ఆలోచించండి. అందుకే ఎవరెవరు హనుమని ఉపాసన చేస్తారో ఆయనలోంచి వచ్చేటటువంటి శక్తి మీ యందు ప్రవేశిస్తుంది. మీకు సర్వకాలముల యందు ఈశ్వరుని యందు పూనిక నిలబడుతుంది, భక్తిభావము పెంపొందుతుంది. మీ మనస్సు ఏ వస్తువుని ఆశ్రయించడము చేత సర్వకాలముల యందు భద్రము కలుగుతుందో, సర్వకాలముల యందు కళ్యాణము కలుగుతుందో. నేను ఇవాళ ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఈ శ్లోకం చెప్పడానికి కారణం ఏమిటో తెలుసా అండి? నేను మేడమెట్లు ఎక్కుతుంటే నా ముందు నిలబడి నడుస్తూ మరో మాట అన్నారు, తస్మాన్న ప్రమదితవ్యం. ఆ వేదములో చెప్పబడినటువంటి మంత్రముల విషయములో ప్రమదితవ్యం, భూత్యాన్న చెప్పు ప్రమదితవ్యం. పొరపాటు పడకు, పరాకు పడకు. ఎందుకు అసలు హనుమని స్తోత్రం చేయాలి అన్న కోణంలో చేయి ప్రసంగం. ప్రమదితవ్యం, నీ బుద్ధి ఎందు ప్రమాదము రాకూడదు, పొరపాటు పడకో అని హనుమ కారు దిగిన దగ్గర హెచ్చరిస్తున్నారు ఈ విషయాన్ని ఇవాళ అని ఇవాళ ఈ శ్లోక వ్యాఖ్యానంలోకి వచ్చేశారు. అందుచేత మనోజమం, మీరు ఏ స్వామి పాదములు పట్టి నమస్కరిస్తే మీ మనస్సుకి అటువంటి జవము కలుగుతుందో, అటువంటి స్వరూపము, అటువంటి సాధకుడు, అటువంటి భక్తుడు, అటువంటి పరబ్రహ్మము హనుమ. అందుకని ఆయన పాదములు పట్టుకుంటే ఏం కలుగుతుంది? మీ మనస్సుకి కూడా అటువంటి జవము కలుగుతుంది. అటువంటి జవమున్న, అటువంటి మనసున్న మనిషి ఎవడో వాడు మాత్రమే సమాజమునకు ఆస్తి. వాడు 10 మందిని తనతో పాటు తీసుకెళ్లగలుగుతాడు, 10 మందికి మంచి మాట చెప్పగలుగుతాడు. 10 మందిలో ఉత్సాహము నశించిపోయి కష్టంలో ఉన్నవాడిని బతికేటట్టు చెయ్యగలుగుతాడు. ఇంకింతకన్నా ఏం కావాలండి? చచ్చిపోయేవాడిని కూడా బతికించగలిగితే ఎవడి మాట చెప్పాడో వాడి జన్మ సార్థకత పొందినట్టే. ఇది మీకు రావాలంటే, మనస్సుకు అటువంటి జవము కలగాలంటే ఎక్కడి నుంచి వచ్చింది జవం? బాగా జ్ఞాపకం పెట్టుకోండి. సంకల్ప